ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎందుకు తెలుసుకుంటాము అంటే మనకి కంపెనీకి ఫినాన్సెస్ అవసరమైనప్పుడు చాలా సోర్సెస్ మనకు అవైలబుల్గా ఉంటుంది. వాటిలో ఏ సోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అన్న పాయింట్ వచ్చినప్పుడు వాటిలో మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఆ సోర్స్ తీసుకొచ్చడం వల్ల మనకి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పి వాటిలో ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ సోర్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. అందుకోసం మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని యూజ్ చేస్తాం. మనకి జనరల్గా ఏ సోర్సెస్ అవైలబుల్గా ఉంటుంది అంటే ఫినాన్స్ రేస్ చేయడం కోసం ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, లాంగ్ టర్మ్ డెట్, రిటైన్డ్ ఎర్నింగ్స్, ఈ 4 సోర్సెస్ ద్వారా మనకి ఫినాన్స్ అనేది మనం రేస్ చేయొచ్చు. సో వీటన్నిటికీ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పి ఒకసారి చూద్దాం. ఇందులో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ని కేఈ అంటాం, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కేపీ, కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ డెట్ కేడి అండ్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కేఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ ఒక్కొక్క సోర్స్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి అయిన మనకు ఉన్నటువంటి డిఫరెంట్ సోర్సెస్ కాస్ట్ ఎంత అని చెప్పడానికి ఇలా ఉంది. బట్ వాల్యూ, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఓవరాల్ ఫరం ఓవరాల్ వాల్యూ ఎంత, ఓవరాల్ కాస్ట్ ఎంత అని అడిగినప్పుడు మనం ఎలా చెప్తాం? ఈక్విటీకి ఇంత, ప్రిఫరెన్స్కి ఇంత అలా చెప్పలేం కదండి. సో వీటి మొత్తానికి వెయిటెడ్ యావరేజ్ చేస్తాము. ఆ ప్రొసీజర్ ఎలా చేస్తాము ఏంటో తర్వాత చెప్తాను. అలా వీటన్నిటికీ క్యుములేషన్ చేసి మనం వర్కౌట్ చేసే ఒక కంపెనీ యొక్క టోటల్ కాస్ట్ ఎంత అని చెప్పేది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ముందు మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ దీని మీదే వస్తుంది. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై కేఓ. మనం వీటన్నిటి గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం, డిస్కషన్ అయిపోయింది ప్రీవియస్ వీడియోస్లో. ఒకసారి మీకు ఫార్ములాస్ రివైజ్ చేస్తున్నాను చూడండి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ మొత్తం 4 మెథడ్స్ యూస్ చేయొచ్చు. ఒక మెథడ్ మనకి రాదు అండ్ ఇట్ ఈస్ యూస్లెస్, సో దాన్ని తీసేస్తున్నాను. మిగతా 3 అప్రోచెస్ ఇవి. ఫస్ట్ది డివిడెండ్ ఆఫ్ ప్రైస్ అప్రోచ్, ఎర్నింగ్స్ ఆఫ్ ప్రైస్ అప్రోచ్, క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్. ఇందులో చూడండి, మేజర్లీ మీకు ఇచ్చేది డివిడెండ్ ఆఫ్ ప్రైస్ అప్రోచ్ నుంచి. ఇది కొంచెం రేర్ కేసెస్, ఇదైతే ఇప్పటివరకు చాలా వరకు రాలేదు. సో ఫస్ట్ ఇందులో చూద్దాం. ఈ ఫార్ములా ఎప్పుడు అవుతుంది క్యాలిక్యులేషన్ అంటే D/PO వెన్ డివిడెండ్ ఈజ్ కాన్స్టెంట్. ఎప్పుడు డివిడెండ్ కాన్స్టెంట్గా ఉంటుంది అంటే D/PO ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. హియర్ PO రిప్రజెంట్స్ మార్కెట్ ప్రైస్. ఇది మార్కెట్ ప్రైస్ అండి. D1/PO + G ఈ ఫార్ములాని మనం జనరల్గా చాలా ఎక్కువ యూజ్ చేస్తాము. ఇక్కడ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే డివిడెండ్ కాన్స్టెంట్గా గ్రోత్ ఉంటుంది, అంటే డివిడెండ్ గ్రోత్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ డివిడెండ్ కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ ఈ ఫార్ములాకి వచ్చేసరికి గ్రోత్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో హియర్ వీఆర్ యూజింగ్ D1/PO + G. D1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే D1 = DO × 1 + G. DO అంటే కరెంట్ ఇయర్ డివిడెండ్ అండి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ డివిడెండ్ చెప్పచ్చు. గ్రోత్ రేట్ మనం కాన్స్టెంట్గా ఉంటుంది చూసారా, ఆ గ్రోత్ రేట్ ఎంత గ్రోత్ అయింది అని చెప్పి. ఒకవేళ మనం ఇది న్యూ ఇష్యూ అయితే ఫ్లోటేషన్ కాస్ట్ అనేది ఇంకర్ అవుతాము. ఆ ఫ్లోటేషన్ కాస్ట్ ఏమైనా ఉంటే ఫార్ములాలో ఇది ఒకటి అడిషనల్గా యాడ్ చేస్తామండి, -F ఫర్ ఫ్లోటేషన్ కాస్ట్. ఎర్నింగ్ ఆఫ్ ప్రైస్ అప్రోచ్. హియర్ KE = E/P. P రిప్రజెంట్స్ ద మార్కెట్ ప్రైస్ అండి. ఒకవేళ న్యూ ఇష్యూ అయినట్లయితే, ఇప్పుడే ఇష్యూ చేస్తున్నాం షేర్స్ అంటే వాటిని ఏ ప్రైస్కి అయితే ఇష్యూ చేస్తున్నామో ఆ ఇష్యూ ప్రైస్ని P కింద తీసుకుంటాం. ఇక్కడైనా అంతే, PO మీన్స్ మార్కెట్ ప్రైస్. లేదు కొత్త ఇష్యూ, ఇది న్యూ ఇష్యూ అనుకుంటే ఎంతకైతే ఇష్యూ చేస్తున్నామో ఆ ఫేస్ వాల్యూని తీసుకుంటాము. ఎర్నింగ్స్ ఆఫ్ ప్రైస్ అప్రోచ్. హియర్ E/P. ఇది ఎప్పుడు అంటే ఎర్నింగ్స్ కాన్స్టెంట్గా ఉంటాయి అన్నప్పుడు E ఫర్ EPS అండి. ఇక్కడ ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఎర్నింగ్స్ పర్ షేర్ అండ్ E/P + G. ఇది ఎప్పుడు అంటే ఎర్నింగ్స్లో గ్రోత్ కాన్స్టెంట్గా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ CAPM మోడల్. రిస్క్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనుకున్న వల్ల వచ్చిన కాన్సెప్ట్ అండి ఇది. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫార్ములాస్ ఇవి. ఇందులో మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి, PO అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం? PO మీన్స్ జనరల్గా మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఇన్ కేస్ ఆఫ్ న్యూ ఇష్యూ. In case of new issue, PO means value of issue price of equity. Okay na andi? If it involves any flotation cost, PO - F. Next, cost of preference share capital. వీటిలో ప్రిఫరెన్స్ షేర్స్ 2 టైప్స్ ఉంటాయండి, రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. వీటిలో రిడీమబుల్ ఏంటి, ఇర్రిడీమబుల్ ఏంటి అంటే ఒకవేళ మనం ప్రిఫరెన్స్ షేర్స్ను ఇంత పీరియడ్ తర్వాత రిడీమ్ చేస్తున్నాము, ఎగ్జాంపుల్ N పీరియడ్, ఒకవేళ 5 years అవ్వచ్చు, 6 ఎంతైనా కావచ్చు, ఇంత పీరియడ్ తర్వాత మనం రిడీమ్ చేస్తున్నాము అని చెప్తే వాటిని రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. మీకు ప్రాబ్లంలో ఎక్కడైనా సరే రిడీమబుల్ ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్ అని చెప్పి ఇచ్చినట్లయితే రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ అండి. దాని ఫార్ములా ఇది PD ఫర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ప్లస్ రిడెంప్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై N హోల్ డివైడెడ్ బై రిడెంప్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ డివైడెడ్ బై 2.
ఒకవేళ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఇలా పీరియడ్ ఇవ్వలేదు, జస్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తున్నామని ఇచ్చారు, లేకపోతే పర్పెచువల్ ఇయర్స్. ఏంటండి? పర్పెచువల్ ఇయర్స్. ఈ పదం ఇచ్చినా కూడా అది ఇర్రిడీమబుల్ అనే అర్థం. సో ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఫార్ములా ఏంటి అంటే PD/PO. PO అంటే సేమ్ అండి, ఇలాగే ప్రతి చోట ఎక్కడైనా మార్కెట్ ప్రైస్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఒకవేళ న్యూ ఇష్యూ అయితే ఇష్యూ ప్రైస్ అని. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ డెట్. వీటిలో కూడా డెట్లో కూడా రిడీమబుల్ డిబెంచర్స్, ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ సేమ్. మనకి ఇంత పీరియడ్ తర్వాత రిడీమ్ చేస్తాము, ఎన్ పీరియడ్ అని ఎంతో కొంత పీరియడ్ ఇచ్చినట్లయితే దానికి ఈ ఫార్ములా యూస్ చేస్తాము. దట్ ఈస్ I మీన్స్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే ఫేస్ వాల్యూ మీద పే చేస్తామండి, ఇంటూ 1 - T. T ఫర్ ట్యాక్స్ రేట్. ఇక్కడ మనం 1 - T ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అంటే మనం ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల మనకి కొంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ 1 - T అనేది యూస్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్లో చూడండి అలాంటిది ఏం యూస్ చేయట్లేదు, బికాస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ వల్ల మనకి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ రాదు కాబట్టి. అండ్ సేమ్ మిగతా అదంతా రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై N డివైడెడ్ బై రిడమ్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ హోల్ బై 2. ఒకవేళ అవి ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అయితే I ఇంటూ 1 - T హోల్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. ఓకే కదండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అంటే రిటైన్డ్ ఎర్నింగ్స్కి అయినా ఈక్విటీ అయినా సేమ్ ఫార్ములా, బట్ TP అంటే ట్యాక్స్ ఆన్ పర్సనల్ ఇన్కమ్ ఏమైనా ఉన్నట్లయితే మీకు కొంచెం మారుతుంది, జస్ట్ ఆ అమౌంట్ మైనస్ చేస్తే సరిపోతుంది. ఇట్ విల్ బి గివెన్ క్లియర్లీ ఇన్ ద క్వశ్చన్ అండి. ఈ మొత్తం ఫార్ములాస్లో ఒకసారి చూద్దాం. D1 ఏంటో తెలుసుకున్నాం, అండ్ PO. ఇందులో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే. గ్రోత్ మీద కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇస్తాడండి. అండ్ ప్రిఫరెన్స్ షేర్స్లో ప్రిఫరెన్స్ డివిడెండ్ మీకు తెలుసు, టోటల్ వాల్యూ మీద ఫేస్ వాల్యూ మీద ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, అంత క్యాలిక్యులేషన్ చేస్తాము. రిడమ్షన్ వాల్యూ ఇది ఒకటి చూడండి. రిడమ్షన్ వాల్యూ అన్నది జనరల్గా ఫేస్ వాల్యూ. రిడమ్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ ఆఫ్ ద ప్రిఫరెన్స్ షేర్. అలా కాదు వేరే ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనం జనరల్గా మొత్తం ఫార్ములాలో కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే నెట్ ప్రొసీడ్స్ అండి. నెట్ ప్రొసీడ్స్. ఈ నెట్ ప్రొసీడ్స్ ఎప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్కి ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఇచ్చాడు, బట్ డిస్కౌంట్ మనం దాన్ని డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నాము. డిస్కౌంటెడ్ 5% డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నాం అనుకోండి. నెట్ ప్రొసీడ్స్ ఎంత అంటే 100 - 5 95 రూపీస్ మాత్రమే నెట్ ప్రొసీడ్స్ కింద రాసుకోవాలి, మొత్తం 100 రాయడానికి లేదు. అలా కాకుండా ప్రీమియం అనుకోండి, ఇది డిస్కౌంట్ కాదు ప్రీమియం అనుకోండి, దెన్ 105 రాసుకోవాలి, నాట్ 100. సో వాటిని ఇష్యూ ప్రైస్ నెట్ ప్రొసీడ్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, టోటల్ అది మనకి ఎంతైతే ప్రొసీడ్స్ వస్తున్నాయో అలా తీసుకుంటాము. ఇదంతా ఎప్పుడు అంటే మీకు న్యూ ఇష్యూ అయినట్లయితే. ఇందులో ఫ్లోటేషన్ కాస్ట్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఫ్లోటేషన్ కాస్ట్ ఒక 5 రూపీస్ అనుకుందాం, దెన్ 90, హియర్ విల్ బి 100 ఈ కేసులో అయితే. సో ఫ్లోటేషన్ కాస్ట్ ఏమైనా ఉంటే కూడా మనం దాన్ని కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. నెట్ ప్రొసీడ్స్ దగ్గర ఫ్లోటేషన్ కాస్ట్ ఇంత అని చెప్తే కన్సిడర్ చేయాలి. ఇలా నెట్ ప్రొసీడ్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము, డిస్కౌంట్ ఆర్ ప్రీమియం ఇలాంటివన్నీ న్యూ ఇష్యూ. ఒకవేళ కంపెనీ న్యూగా ఇష్యూ చేస్తున్నట్లయితే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. అలా కాకుండా ఎగ్జిస్టింగ్ ఇష్యూ అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇష్యూ దెన్ మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే కదండి. సేమ్ ఇలాగే మన డిబెంచర్స్కి కూడా ఎన్పి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే న్యూ ఇష్యూ అయితే డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ ఏమైనా ఉంటే డిస్కౌంట్ అయితే మైనస్ చేస్తాము, ప్రీమియం అయితే యాడ్ చేసుకుంటాము, ఫ్లోటేషన్ కాస్ట్ ఏమైనా ఉంటే తీసేయాలి. ఎగ్జిస్టింగ్ ఇష్యూ అయితే మార్కెట్ ప్రైస్ని మనం కన్సిడర్ చేసుకుంటాము. ఇది ఒక్క పాయింట్ దగ్గరే మనం జనరల్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఓకే కదండి. టోటల్లీ ఇప్పుడు నేను కేవో కాస్ట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లేకపోతే కాస్ట్ ఆఫ్ ఓవరాల్ క్యాపిటల్ అని కూడా అనొచ్చు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఈ కేవో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కేఈ ఇంటూ ఈక్విటీ బై టోటల్ క్యాపిటల్ ప్లస్ కేపీ ఇంటూ ప్రిఫరెన్స్ బై టోటల్ క్యాపిటల్, కేడీ ఇంటూ డెట్ బై టోటల్ క్యాపిటల్ ప్లస్ కేఎస్ ఇంటూ రిటైన్ ఎర్నింగ్స్ బై టోటల్ క్యాపిటల్. ఇందులో ఏమైనా లేకపోతే ఇట్ విల్ బి 0 అయిపోతుంది. ఇది ఇలా ఎందుకు అంటే మొత్తం ఈక్విటీ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం. ఈక్విటీ 10 lakhs ఉంది స్ట్రక్చర్లో, ప్రిఫరెన్స్ షేర్స్ కూడా 10 lakhs ఉన్నాయి, డెట్ విల్ బి 5 lakhs, రిటైన్ ఎర్నింగ్స్ నిల్ అనుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఈ కేఈ, కేపీ, కేడీ, కేఎస్ ఇవన్నీ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మేము ఆల్రెడీ పాత ఫార్ములాస్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ ఈక్విటీ బై టోటల్ క్యాపిటల్ తీసుకునేటప్పుడు ఈక్విటీ ఎంత 10 lakhs డివైడెడ్ బై 25 lakhs
ఓకే కదండి, ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది వెయిట్ అంటాం అనమాట. టోటల్ క్యాపిటల్లో ఈక్విటీ ఎంత ఉంది, ఆ ఈక్విటీ వాల్యూ మీద ఎంత కాస్ట్ ఉంది, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ ప్రపోర్షనేట్ వెయిట్ ఉంది చూసారా, ఎగ్జాంపుల్కి ఇవన్నీ బుక్ వాల్యూస్ అనుకుందాం, అంటే బుక్లో మనం రాసుకున్న వాల్యూస్ ఇవన్నీ. అలా కాకుండా మార్కెట్ వాల్యూ పరంగా చూసామనుకోండి, మార్కెట్ వాల్యూ దీనికి 15 lakhs ఉంది, ప్రిఫరెన్స్ షేర్స్ 5 lakhs ఉంది, అండ్ ఇది ఒక 10 lakhs. మార్కెట్ వాల్యూ ఫర్ రిటైన్ ఎర్నింగ్స్కి ఎప్పుడు మార్కెట్ వాల్యూ ఉండదు, ఇది ఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీలోనే కలిసిపోయి ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మార్కెట్ వాల్యూ రిటైన్ ఎర్నింగ్స్కి ఉండదండి, రిటైన్ ఎర్నింగ్స్ వాల్యూ కూడా ఈక్విటీ దగ్గర అంటే ఈ 15 lakhsలోనే కలిసిపోయి ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ రిటైన్ ఎర్నింగ్స్ ఉన్నట్లయితే ఇలా ఇది బుక్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తే 10 lakhs by 25 lakhs. అలా కాదు మార్కెట్ వాల్యూస్ యూస్ చేస్తాము అంటే 15 lakhs by 30 lakhs ఇలా క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఇది కేఓకి మనం యూస్ చేసేవి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అది ఎలా చేస్తామో చూద్దాం. నేను ఐసీఏ మెటీరియల్ యూస్ చేస్తున్నాను. అండ్ సీ హియర్, సేమ్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ మొత్తాన్ని డీటెయిల్గా ఒకసారి చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందుగానే క్లియర్ చేసుకొని ప్రాబ్లంలో సాల్వ్ చేద్దురు. హియర్ ఫస్ట్ నేను క్వశ్చన్ చదువుతున్నాను. డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ బెస్ట్ లక్ లిమిటెడ్ యూజింగ్ బుక్ వాల్యూస్ అండ్ మార్కెట్ వాల్యూ వెయిట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈక్విటీ షేర్స్, రిటైన్ ఎర్నింగ్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, బుక్ వాల్యూస్ ఇచ్చారు, మార్కెట్ వాల్యూస్, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. చూడండి, ఫర్ ఈక్విటీ పరంగా చూస్తే ఈక్విటీ షేర్స్ ఆర్ quoted at 130 rupees per share and a new issue price at 125 rupees per share. It will be fully subscribed. Flotation cost will be 5 rupees per share. Dividend during the previous 5 years, dividend has steadily increased from 10.6 to 14.19 per share. Dividend at the end of the current year is expected to be 15 rupees per share. Preference shares, 15% shares with the face value of 100 rupees would realize 105 rupees per share. Debentures. The company proposes to issue 11-year 15% debentures, but the yield on debentures of similar maturity and risk class is 16%. Flotation cost is 2%. The corporate tax rate is 35%. Ignore dividend tax. Okay, ఇది కదా మన క్వశ్చన్. ఇందులో క్వశ్చన్ చూడగానే మనకు వచ్చే మేజర్ డౌట్ చూడండి, మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఈక్విటీ షేర్స్కి బుక్ వాల్యూలో రిటైన్ ఎర్నింగ్స్లో రెండింటికి వాల్యూ ఉంది, బట్ మార్కెట్ వాల్యూ రిటైన్ ఎర్నింగ్స్కి ఉండదు. అంటే ఈ 2 crores మొత్తం ఈక్విటీ షేర్స్ అండ్ రిటైన్ ఎర్నింగ్స్ రెండింటికి కలిపితే ఉన్నటువంటి వాల్యూ అండి. దేనికది మనం సపరేట్గా డివైడ్ చేసుకోవాలి, లేకపోతే ఒక సింగిల్ అమౌంట్గా వేసిన రిటైన్ ఎర్నింగ్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఈ అండ్ కేఎస్ రెండు ఈక్వల్ అయితే సింగిల్గా వేసేసినా పర్వాలేదు, బట్ ఆ రెండు డిఫరెంట్ అయితే మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ మీరు నేర్చుకునే ఫస్ట్ పాయింట్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఈక్విటీ షేర్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్నవి 130 rupees per share అని చెప్తున్నాడు. అది మాత్రమే కాకుండా న్యూగా కూడా ఇష్యూ చేస్తున్నాడు. సో ఇక్కడ న్యూ ఇష్యూ ఉంది, ఎగ్జిస్టింగ్ ఇష్యూ రెండు ఉన్నాయి. మరి ఈ కేసులో నేను ఏది కన్సిడర్ చేసుకోవాలండి? జనరల్గా మనం 130 కన్సిడర్ చేయాలా, 125 కన్సిడర్ చేయాలా, ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ రిమెంబర్, ఇలా ఎగ్జిస్టింగ్ ఇష్యూ, న్యూ ఇష్యూ రెండు వచ్చినట్లయితే న్యూ ఇష్యూని కన్సిడర్ చేసుకోండి. క్యాలిక్యులేట్ కాస్ట్ ఆన్ ఈక్విటీ బేస్డ్ ఆన్ ద న్యూ ఇష్యూ. ఓకే, అండ్ డివిడెండ్ కోసం ఏమి ఇచ్చారు నాకు? డివిడెండ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకు అక్కడ ఉన్న సెకండ్ ఫార్ములా, డివిడెండ్ విత్ ఏ కాన్స్టెంట్ గ్రోత్, డివిడెండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కరెంట్ ఇయర్. ఇది చూడండి, డివిడెండ్ ఫర్ కరెంట్ ఇయర్ అని చెప్పట్లేదు, కరెంట్ ఇయర్ డివిడెండ్ అని కాకుండా ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి, అంటే ఇది D1 అనమాట, డిఓ కాదు. ఓకే, ఇక్కడ D1 డిఓ కూడా మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి. అట్ ద ఎండ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఓకేనా, కరెంట్ ఇయర్ది కాదు, ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఇంత అని ఎక్స్పెక్ట్ చేస్తూ చెప్పింది. సో అట్ ఈస్ D1. ఇంకా ప్రిఫరెన్స్ షేర్స్కి వచ్చేసరికి 15% ప్రిఫరెన్స్ షేర్స్ విత్ ఏ ఫేస్ వాల్యూ ఆఫ్ 100 rupees వుడ్ రియలైజ్ 105 per share. సో ఇది మనకి న్యూ ఇష్యూ అని ఏం లేదు, సో ఎగ్జిస్టింగ్ ఇష్యూనే. మరి 100 rupees ఎందుకు ఇచ్చారు అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ డివిడెండ్ అండి. 15% ఆన్ 100 rupees. ఒక్కొక్క షేర్ మార్కెట్ ప్రైస్ ఎంత? 105. సో మనం 105 కన్సిడర్ చేద్దాం. అండ్ ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్నాళ్ళకి రిడీమ్ చేస్తామని ఎక్కడా లేదు మొత్తం క్వశ్చన్లో. సో దీస్ ఆర్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, డిబెంచర్స్కి వచ్చేసరికి కంపెనీ ప్రపోజెస్ టు ఇష్యూ 11-year 15% డిబెంచర్స్, బట్ ద yield on debentures ఆఫ్ సిమిలర్ మెచ్యూరిటీ అండ్ రిస్క్ క్లాస్ is 16%. రొటేషన్ కాస్ట్ ఈస్ 2%. ఇక్కడ మనం చదివినప్పుడు
మనకు కావాల్సింది 11 years 15% డిబెంచర్స్. సో ఇది రిడీమబుల్ డిబెంచర్స్, కూపన్ రేట్ 15%. ఇంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ మనకు ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చారు చూడండి, ఈల్డ్ ఆన్ డిబెంచర్స్ ఆఫ్ సిమిలర్ మెచ్యూరిటీ అండ్ రిస్క్ క్లాస్ 16%. ఇలా మనకి ఏదైనా ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చారంటే ఊరికే ఇచ్చారు అలాంటివి ఏం అనుకోవద్దు. దేర్ విల్ బీ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. దీనివల్ల రీజన్ ఏంటి అంటే బయట మనకి 16% అవైలబుల్గా ఉంది, కానీ కంపెనీ ఎంత ఇష్యూ చేస్తుంది, ఓన్లీ 15%. మరి వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఇష్యూ అట్ డిస్కౌంట్. 15% అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి డిస్కౌంట్లో ఇష్యూ చేస్తున్నారు అని చెప్పడానికి మీకు ఇండైరెక్ట్గా ఇలా ఇచ్చారు. ఫ్లోటేషన్ కాస్ట్ ఉందని కూడా చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు 35%. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. మొత్తానికి అసలు కనుక్కోవాల్సినవి ఏంటి, డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్డ్ ఆన్ బుక్ వాల్యూస్ అండ్ మార్కెట్ వాల్యూస్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక్కోవాలి. ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ కనుక్కోవడం కోసం మనకి కేఈ కేడీ మొత్తం అన్నీ కావాలి, వీటన్నిటికీ కాస్ట్ కావాలి. సో వాటి క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ దగ్గర నుంచి రండి క్యాలిక్యులేషన్. సో హియర్ వి గో. క్వశ్చన్ నెంబర్ 1. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఈజీగా ఉంటుంది, అలవాటు అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ సొల్యూషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో కేఈ ఫార్ములా ఏంటండి, ఇక్కడ మనకి ఇన్న వాటి ప్రకారం మనం డివిడెండ్ అనేది కాన్స్టెంట్గా గ్రోత్ అవుతుంది. సో ఫార్ములా ఏమొస్తుందంటే d1/PO + G. ఫ్లోటేషన్ కాస్ట్ కూడా ఉందని చెప్పాడు కాబట్టి PO - F. ఓకేనా. ఇందులో మనకి ఏమేమి తెలుసు, D1 ఇచ్చేసారు, ఎంత, కరెంట్ ఇయర్ డివిడెండ్ 15 రూపీస్. అండ్ PO అంటే ఇది న్యూ ఇష్యూ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 125 రూపీస్, ఫ్లోటేషన్ కాస్ట్ 5 రూపీస్. సో హియర్ PO తెలుసు 125, ఫ్లోటేషన్ కాస్ట్ 5 ప్లస్ G తెలుసా అండి, మనకి G తెలీదు కానీ దానికి ఒక కండిషన్ ఇచ్చేటండి, ఇంక్రీజింగ్ ఫ్రమ్ 10.6 to 14.9% ఫర్ 5 years అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంత ఇంక్రీజ్ అవ్వలేదు, 5 yearsకి అంత ఇంక్రీజ్ వచ్చింది అని చెప్తున్నాడు. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దామంటే, సో 10.6 ఇచ్చాడు, 14.9, ఇది 5 years పీరియడ్కి. క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి మనకు ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ DO = DN × 1 + G హోల్ పవర్ n. ఓకే, ఇందులో DO ఎంత 10.6, DN 14.9, 1 + G హోల్ పవర్ n. n అంటే ఇక్కడ 5 years అండి. ఓకే, 10.6/14.19 = 1 + G హోల్ పవర్ 5. ఎంత వస్తుంది, 10.6 divided by 14.19, it is 0.747 = 1 + G హోల్ పవర్ 5. దీనికి 5th రూట్ అలా చేయడం కుదరదు కాబట్టి మనకి టేబుల్స్ ఉంటాయండి. టేబుల్స్లో ఈ వాల్యూ 5 years దగ్గర ఏ పర్సంటేజ్ దగ్గర ఈక్వేట్ అవుతుందో చూద్దాం. సో ఇది ప్రెజెంట్ వాల్యూ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ టేబుల్. ఇందులో 5 years, ఇందులో 0.747, ఇదిగోండి 6% దగ్గర ఈక్వేట్ అవుతుంది. సో గ్రోత్ ఎంత, 6% అని అర్థం. ఓకే, సో G = 6%. కన్ఫ్యూజ్ అవుద్దు, ఎగ్జామ్లో మీకు ఆ టేబుల్స్ అవన్నీ ఏమి ఇవ్వరు, డైరెక్ట్ గ్రోత్ రేట్ ఇచ్చేస్తారు. బట్ తెలుసుకోవడం కోసం ఈ ప్రాబ్లంలో అలా ఇచ్చారు అంతే. సో ఇప్పుడు మనకి గ్రోత్ ఎంతో తెలుసు, పర్సంటేజ్లో ఉన్నవి ఎప్పుడైనా ఇలా రాసుకోండి 0.06. ఓకే, ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 15 divided by 120 plus 0.06. 15 divided by 120 plus 0.06, that is 0.185 ఇలా రాసుకోవచ్చు, లేకపోతే 18.5%. ఓకే కదండి. ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కున్నాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఆర్డర్ ఇలా ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ జనరల్గా అయితే కేఈ, కానీ మనకి ఇక్కడ ఇది ఎందుకు వాడడం లేదు అంటే ఇక్కడ మనకి ఫ్లోటేషన్ కాస్ట్ ఉంది.
కానీ మనం కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్కి ఎటువంటి ఫ్లోటేషన్ కాస్ట్ ఉండదండి. ఇక్కడ మారుతుంది కాబట్టి నేను ఆ ఫార్ములా ఇలా యూజ్ చేయడం లేదు. కేఎస్ కోసం సపరేట్, అంటే కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్కి సపరేట్గా తెలుసుకుంటున్నాను. సేమ్ బట్ ఫార్ములా అదే, d1/PO + G. d1 ఎంత 15, కరెంట్ మార్కెట్ ప్రైస్ న్యూ ఇష్యూ కాబట్టి ఇష్యూ ప్రైస్ 125 ప్లస్ గ్రోత్ 6%, దట్ ఈస్ 0.06. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 15 డివైడెడ్ బై 125 ప్లస్ 0.06, దట్ ఈస్ 0.18 ఆర్ 18%. ఓకేనా అండి. ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే ఫ్లోటేషన్ కాస్ట్ ఇంకర్ అయ్యారు, బట్ ఇక్కడ మనకి ఎటువంటి ఫ్లోటేషన్ కాస్ట్ ఉండదండి రిటైన్డ్ ఎర్నింగ్స్కి. దానికోసం మాత్రమే ఇలా సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక్కుందాం. ఇవి ఆల్రెడీ అనుకున్నాం, మన ఇది ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కాబట్టి దాని ఫార్ములా ఏంటి, ప్రిఫరెన్స్ డివిడెండ్ బై PO. ఓకే, మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ ఒకసారి చూద్దాం. ఎంత అండి, 15% ప్రిఫరెన్స్ షేర్స్ విత్ ఫేస్ వాల్యూ ఆఫ్ 100. సో 15% ఆన్ 100 అంటే 15 రూపీస్. రియలైజేషన్ వాల్యూ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత 105 రూపీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 15/105. 15 డివైడెడ్ బై 105, 0.1428 ఆర్ 29 రౌండ్ ఆఫ్ చేసుకుంటే, ఆర్ 14.29%. ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. KD కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్కి వచ్చేసరికి ఇక్కడ అనుకున్నాం కదండి, ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంది, డిబెంచర్స్ని డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నారు అనే అజంప్షన్ మీద వెళ్తున్నాము. అండ్ దీస్ ఆర్ రిడీమబుల్ డిబెంచర్స్ అండి. రిడీమబుల్ డిబెంచర్స్కి కాస్ట్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి, I × 1 - tax rate ప్లస్ redemption value minus net proceeds divided by n number of years whole divided by RV plus NP whole divided by 2. ఓకే, ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ ముందు రాసేద్దాం. ఇంట్రెస్ట్ తెలుసు కదండి 11 years, అండ్ ఎటువంటి వాల్యూ ఇంత అని చెప్పలేదు కాబట్టి అజ్యూమింగ్ 100 రూపీస్, ఒక్కొక్క డిబెంచర్ వాల్యూ 100 రూపీస్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ 15%, 100 మీద 15% అంటే 15 రూపీస్. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఉంది 35%, దట్ ఈస్ 1 - 0.35. రిడెంప్షన్ వాల్యూ అంటే న్యూ ఇష్యూ కాబట్టి ఫేస్ వాల్యూనే కన్సిడర్ చేస్తున్నాను. ఫేస్ వాల్యూ మనం 100 అనుకున్నాం. నెట్ ప్రొసీడ్స్ మనకు తెలియదండి, సో ఒక సెకండ్ దాన్ని ఆపుతున్నాను. ఎన్ ఎంత 11 years, ఇక్కడ ఇష్యూ 11 years అని చెప్పారు కాబట్టి 11 years హోల్ డివైడెడ్ బై 100 ప్లస్ ఎన్పి నాకు తెలీదు బై 2. ఇక్కడ నేను జస్ట్ వర్కింగ్ నోట్ కింద లా చేసుకుంటున్నానండి. నెట్ ప్రొసీడ్స్ క్యాలిక్యులేషన్ మనకు కావాలి. ఇది ఎలా తీసుకుంటాము, ఎగ్జాంపుల్కి ఇది ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అయి ఉంటే ఫార్ములా ఏమై ఉండేదండి, కేడీకి ఇట్ విల్ బి ఇంట్రెస్ట్ I బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ డిబెంచర్స్, అంటే నెట్ ప్రొసీడ్స్ని మార్కెట్ ప్రైస్ కింద కన్సిడర్ చేస్తున్నాను. I × 1 - ట్యాక్స్ రేట్ని యూజ్ చేస్తాము, బట్ నేను ఇక్కడ ట్యాక్స్ కానీ మనకు కావాల్సింది డైరెక్ట్ మార్కెట్ ప్రైస్ కావాలి. నేను 1 - ట్యాక్స్ రేట్ యూజ్ చేయడం లేదు. కేడీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత అండి 15, మార్కెట్ ప్రైస్ నాకు తెలీదు, కానీ బయట కాస్ట్ ఎంత ఉందని చెప్తున్నా 16% అంటున్నాము. సో 16% ఇది 15 బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ డిబెంచర్స్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 15 బై 16%, విచ్ గివ్స్ మీ 15 డివైడెడ్ బై 16% 0.16, 93.75. సో మార్కెట్ ప్రైస్కి ఇంత ఇష్యూ చేస్తున్నాము, మనం అజంప్షన్ తీసుకుంటున్నాం ఇంతకి ఇష్యూ చేస్తున్నాము అని, 100 రూపీస్ది డిస్కౌంట్లో ఇంతకి ఇష్యూ చేస్తున్నాము. మార్కెట్ ప్రైస్ ఆఫ్ డిబెంచర్స్ ఎంత అండి 93.75, బట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ 2%. 100 మీద 2% అంటే 2 రూపీస్. ఫైనల్లీ 91.75 రూపీస్. నెట్ ప్రొసీడ్స్ ఎంత 91.75 ప్లస్ ఇక్కడ 91.75. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. 1 - 0.35 into 15, it is 9.75 plus
100 minus 91.75 whole divided by 11 into 0.75. 191.75 divided by 2, which gives 95.875. So 9.75 0.1095 or 10.95%. ఇప్పుడు చూడండి, మొత్తం మనకి అన్నిటికీ మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈస్ మనకి ఇప్పుడు ఏమేమి తెలుసు, కేఈ తెలుసు, కేఎస్, కేపీ అండ్ కేడి. ఇందులో మీరు రిమెంబర్ చేసుకోవాల్సింది, మనకి మార్కెట్ వాల్యూ లేనప్పుడు అలాంటి ఏమైనా స్పెసిఫిక్ పాయింట్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసాను ఫార్ములా. ఇది రేర్ కేసెస్లో ఇస్తారు, ఇంత డీప్గా ఇవ్వరులేండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన యాక్చువల్గా ఏంటి, కేఓ కనుక్కోమని చెప్తున్నాడు. సో కేఓ కనుక్కోవడం కోసం మనం ఇందాక ఫార్ములా చూసాము. బట్ ఇక్కడ బుక్ వాల్యూస్ ఉన్నాయి అండ్ మార్కెట్ వాల్యూస్ రెండింటి మీద బేస్డ్ ఆన్, నేను ఫస్ట్ బుక్ వాల్యూస్ మీద తీసుకుంటున్నానండి. దీన్ని ఒక ఫార్మాట్లో రాసుకుందాం. ఈక్విటీ, రిటైన్డ్ ఎర్నింగ్స్, ప్రిఫరెన్స్, డిబెంచర్స్. వీటి వెయిట్స్ చూద్దాం. బుక్ వాల్యూ వెయిట్స్, ఇంకొకటి మార్కెట్ వాల్యూ వెయిట్స్, అండ్ వీటి యొక్క కాస్ట్. ఓకే కదండి. నో కేఓ బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ వెయిట్స్ అండ్ బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ వెయిట్స్. ఇలా ఒక ప్రొఫార్మా వేసుకుంటున్నాను, మార్కెట్ వాల్యూ. ఓకే కదండి. సో ఈక్విటీ వెయిట్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ టోటల్ ఓవరాల్ క్యాపిటల్ ఎంత, 1,20,00,000 plus 30 plus 36 plus 9. సో టోటల్లీ 1,95,00,000 ఉంది. ఇందులో 1,20,00,000 దాని వెయిట్ చూడండి, 1,20,00,000 డివైడెడ్ బై 1,95,00,000. దట్ ఈస్ 6.15 వచ్చింది, 61.53%. నెక్స్ట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ 1,30,00,000. 30,00,000 డివైడెడ్ బై 1,95,00,000 ఎంత వచ్చిందండి, 15.3, దట్ ఈస్ 15.38%. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎంత ఉందండి, 36, ప్రిఫరెన్స్ షేర్స్ 36,00,000. 36,00,000 డివైడెడ్ బై 1,95,00,000 ఎంత, 0.1846 ఆర్ 0.1846 లేకపోతే 18.46%. ఓకే. నెక్స్ట్ది డిబెంచర్స్. డిబెంచర్స్ ఎంత ఉంది, డిబెంచర్స్ 9,00,000 ఉంది. 9,00,000 డివైడెడ్ బై 1,95,00,000, 0.046 ఆర్ 4.6%. ఓకే కదండి. సో మొత్తానికి రేషియో ఇలా ఉన్నాయి బుక్ వాల్యూ వెయిట్స్. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ వెయిట్స్ చూద్దాం. ఇది మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మనకి ఎంత ఉంది, ఇక్కడ 2 crores ఉంది అవైలబుల్గా. సో కానీ ఈ 2 crores దేనికి ఇంక్లూడ్ అవుతుందండి, ఈక్విటీ షేర్స్ అండ్ రిటైన్ ఎర్నింగ్స్. ఈ రెండింటి వాల్యూ మొత్తం కలిపి 2 crores అనమాట. బట్ ఇక్కడ చూడండి, సో దాన్ని మనం రెండింటికి క్లాసిఫై చేయాలి. ఎలా క్లాసిఫై చేస్తున్నాము, మనకి ఇక్కడ ఏం సోర్స్ లేదు కాబట్టి జస్ట్ ఒక రేషియో క్లాసిఫై చేద్దాం. ఈ రెండింటికి రేషియో ఎంత ఉందండి, 1,20,00,000 ఈజ్ టు 30,00,000 చేస్తే, ఎగ్జాంపుల్కి ఈక్విటీ షేర్స్ ఈజ్ టు రిటైన్డ్ ఎర్నింగ్స్, దట్ ఈస్ 120,00,000 ఈజ్ టు 30,00,000 అంటే 4 ones, 4:1 రేషియోలో ఉంది. ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత అండి, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కలిపితే ఎంత, 2 crores అని ఇచ్చారు. 2 crores-ని 4:1 రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈక్విటీ షేర్ రేషియో ఎంత అంటే 2 crores ఇంటూ 4/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,60,00,000. అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్కి వచ్చేసరికి 2 crores ఇంటూ 1/5, దట్ ఈస్ 40,00,000. ఓకే కదండి. వీటి రెస్పెక్టివ్ అమౌంట్స్ ఎంతో తెలిసిపోయాయి. వీటి వెయిట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. సో మొత్తం టోటల్ ఎంత ఉంది, ఇక్కడ టోటల్ ఓవరాల్ క్యాపిటల్ ఎంత అండి చూద్దాం ఒకసారి. 2 crores ప్లస్
33,75,000 ప్లస్ 10,40,000. టోటల్ క్యాపిటల్ 2,44,15,000 అండి. ఇప్పుడు మనం వాటి రెస్పెక్టివ్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈక్విటీ ఎంత అనుకుందాం, 160 lakhs కదా. సో ఈక్విటీ వాల్యూ వెయిట్ వచ్చేసరికి 160 lakhs డివైడెడ్ బై 160 lakhs డివైడెడ్ బై 2,44,15,000, that is 0.6553. నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్స్కి వచ్చేసరికి 40 lakhs డివైడెడ్ 40 lakhs. సో మొత్తాన్ని నేను అలా క్యాలిక్యులేట్ చేసేసుకున్నాను అండి, మార్కెట్ వాల్యూ వెయిట్స్ వాటి ప్రపోర్షనేట్తో. అండ్ ఈ కాస్ట్ ఏంటి అంటే ఈక్విటీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇంత కాస్ట్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ మనం ముందు క్యాలిక్యులేట్ చేసుకున్నవి. ఇప్పుడు ఈ వెయిట్ని బుక్ వాల్యూతో మల్టిప్లై చేస్తే బుక్ వాల్యూ వెయిట్స్ ఇంటూ కాస్ట్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇలా ఒక ఫిగర్ వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో ఫైనల్గా టోటల్ ఎంతైతే వస్తుందో ఇది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ వెయిట్స్ ఎంత అంటే 17.3%, అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూస్ ఎంత అంటే 17.51% అండి. ఇలా మనం క్లాసిఫై చేసుకుంటాం, క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మిగతా ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. Until then, a sweet sign off by CA student.